మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నామన్నారు. పార్టీలో సమస్యలు లేఖల ద్వారా కాకుండా అంతర్గతంగా మాట్లాడుకుంటే మంచిదని అన్నారు. అంతిమంగా కేసీఆర్ తమ లీడర్ అని, ఆయన బాటలోనే నడుస్తామని కూడా తెలిపారు. పార్టీలో అందరూ కేసీఆర్ ఆదేశాలనే పాటిస్తారని, కవిత పార్టీ అనేది ఊహాగానమే అని, పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుకుందామని అన్నారు. కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నామని అన్నారు. కేటీఆర్ క్లియర్ చెప్పారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్ చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్ గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఎక్కడ లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వ్యాఖ్యలతో మేమందరం ఏకీభవిస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అయ్యి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ 2వ తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది. డలాస్లో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశానికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. నిన్ననే మా కేటీఆర్